కాకినాడ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక పాటల పోటీలను ఏపీ ఎన్జీఓ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో పెట్టిన పోటీలలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహిళా ఉద్యోగ సంఘ నాయకురాలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కారణంగా ఏవైతే ఏపీ ఎన్జీఓస్ నిర్వహిస్తున్న మహిళా క్రీడలకు సంబంధించి కాకినాడలో ఆడిటోరియంలో ఈరోజు ఏదైతే స్టేడియంలో రకరకాల అంటే 14 రకాల ఆటలు మహిళలతో ఆడించి వారికి అంటే వారి యొక్క ప్రతిభ అయితే బయట గుర్తించే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం మనం ఏవైతే కాకినాడ స్టేడియంలో అయితే ఉన్నామో ప్రస్తుతం మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు చూసాం అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుందంటే ఇప్పుడు దాకా మహిళలు ఆఫీస్కే కాదు ఇళ్ళకే కాదు మేము కూడా మా ఆటలు ఆడతామని చెప్పి సత్తా చూపిస్తామని చెప్పి బయటకు వచ్చారు. ఈ 2 రోజులు కూడా చాలామంది మహిళలు అంటే వివిధ శాఖల మహిళలు అందరూ కూడా ఆటలాడారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ 2 రోజులు కూడా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చిన్నప్పుడు ఎలాగైతే చూసేవాళ్ళము ఆటలు పాటలు అన్నీ కూడా ఇక్కడ ఉండి మేము సంతోషిస్తున్నాము. మాకు అన్ని సౌకర్యాలు ఇక్కడ అంతా కూడా మాకు సమకూర్చారు. మొత్తం మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కాకినాడ కోఆపరేటివ్ ఆఫీస్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీస్. మేడం మీరు చూస్తే ఒక హైయర్ ఆఫీసర్లో ఉన్నారు, అంటే మీరు చూస్తే పెద్దవారిలో ఉన్నారు, అంటే ఇంతమంది ఆడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఈ మేడమ్స్ అంతా కూడా మొత్తం దీనికి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అంతా కూడా అందరినీ మమ్మల్ని ప్రోత్సహించి అందరినీ కూడా ఆఫీసులకు వచ్చి మాకు రావాలి, మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి మీకు అని మాకు ఎంకరేజ్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా చేశారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బాగా చేశారు. మేడం మనం చూసాం అంటే ఏపీ ఎన్జీఓస్ నిర్వహిస్తున్న ఏవైతే క్రీడలకు సంబంధించి అంటే చాలా ఏళ్ళ నుంచి ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఎక్కడైనా ఒక పెళ్ళి అయితే లేకపోతే ఇంకోటి అయితే వచ్చి ఇన్విటేషన్ ఇస్తారు. అలాగే మహిళా దినోత్సవం సంబంధించి మీరు అందరూ రావాలి, ఈ క్రీడల్లో పాల్గొవాలని చెప్పి వారు వచ్చి మీకు ఇన్విటేషన్ ఇచ్చారు. మీరు ఇక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా హ్యాపీగా ఉందండి వీళ్ళందరినీ చూసి. అంటే ఇంతమంది ఆడుతున్నారు కదా, మీ ఫీల్ ఎలా ఉంది? చాలా బాగుందండి, హ్యాపీగా ఉందండి. మేము ఆడకపోయినండి వీళ్ళందరినీ చూసి చాలా సంతోషపడుతున్నాం. మేడం మీరు చెప్పండి, అంటే మీరు చూస్తే మీరు ఇది ఆడినట్టు అనిపిస్తుంది, ఏం ఆడారు? మేము బ్యాడ్మింటన్ డబుల్స్లో విన్నర్స్ అయ్యామండి. బ్యాడ్మింటన్ ఆడినప్పుడు ఫీల్ అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా మేము కాలేజ్ డేస్తో ఇంకా మా స్పోర్ట్స్ అయిపోయాయి అలా అనుకున్నాం. బట్ మేము మళ్ళీ డిపార్ట్మెంట్లోకి వచ్చాక కూడా ఇలాగ మా మహిళా మేడమ్స్ వాళ్ళందరూ వచ్చి కోఆర్డినేట్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి ఈవెంట్ కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ 2 days స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చి ఎటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా రిలాక్స్గా ఉండండి. మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి ఫుడ్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఈవెంట్స్ అన్నింటిలోని పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మా తోటి కొలీగ్స్ కూడా మమ్మల్ని వెనకాల నుండి బాగా పుష్ చేస్తూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. అంటే మనం చూస్తూ ఉంటాం అంటే ఎక్కడైనా ఈ గేమ్స్ అనగానే మీ ఇంట్లో మీ అన్నయ్య మీ తమ్ముడు మీ పిల్లలు అలా చాలామంది అంటే మీరు తీసుకెళ్తూ ఉంటారు. నేరుగా మీరే వచ్చి గ్రౌండ్లో ఆడడం మీ ఫీల్ కానీ లేకపోతే మీ ఇంట్లో ఫీల్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అండ్ వన్స్ మనం స్టెప్ ఇన్ అయ్యాక ఓకే మాలో ఇంత టాలెంట్ ఉంది ఈ విధంగా బయటకు వచ్చిందని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అంటే చెప్పండి, ఇప్పుడు 2 రోజులు క్యాజువల్ లీవ్ కలెక్టర్ గారు ఇప్పించి ఎంతో మహిళా దినోత్సవంలో క్రీడలు అంటే మహిళ యొక్క ప్రతిభ కూడా బయట కనబడాలని చెప్పి ఈరోజు 2 రోజుల పాటు మహిళలందరూ కూడా గ్రౌండ్లో మొత్తం గ్రౌండ్ తిరగేస్తారు. మీరు అలా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిగా వచ్చాను, తర్వాత బిడ్డగా కేరింతలు కొడుతున్నాను వచ్చి, అందుకే చాలా హ్యాపీగా ఉంది. చూసాం కదా ఏవైతే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన ఏపీ ఎన్జిఓస్ ఏర్పాటు చేసిన ఈ మహిళా క్రీడల్లో 2 రోజుల పాటు మాకు క్యాజువల్ కలెక్టర్ గారు ఇచ్చి మేము అంటే మా పిల్లలకే కాదు మేము కూడా ఆడతాము, మా సత్తా చాడతామని చెప్పి ఎవరైతే మహిళలంతా కూడా 2 రోజుల పాటు గ్రౌండ్లో వారి యొక్క ప్రతిభ బయట చూపిస్తూ మాకు కూడా ప్రైజులు దక్కినాయి. అంటే మా ఆనందమే కాదు మా కొలీగ్స్ అలాగే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందపడ్డారని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.